మంచిర్యాల జిల్లా లక్షటిపేట భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను కాపాడుకుంటూ పౌరులుగా మన విధుల్ని బాధ్యతగా నిర్వర్తిద్దాం. సామాజిక విప్లవ దార్శనికుడిగా ఆయన వేసిన బాటలో నడుద్దాం. అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, చల్ల నాగభూషణం, చింతా అశోక్ కుమార్, చుంచు రాజ్ కిరణ్, కౌన్సిలర్స్ బోడరాజు, సూరం చంద్రమౌళి, బిరుదుల సత్యనారాయణ, శనిగారపు చిన్నయ్య, సయ్యద్ హజీ, స్వామి, బుర్రగడ్డ సత్తయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు మేమంతా బడుగు బలహీన వర్గాలం మంచి స్థితిలో ఉన్నామంటే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పుణ్యం, వారు కల్పించిన హక్కుల వల్ల ఈరోజు చాలామంది పేదవారు అట్టడుగున్న వాళ్ళంతా ఈరోజు పట్టెడన్నం తింటూ మంచి మంచి పదవులు ఆశించి ఈరోజు శాసనసభ్యులు అయితేనేవి, పార్లమెంట్ సభ్యులు అయితేనేవి, ఇతర రంగాల్లోనైతే అనేక రంగాల్లో గౌరవ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష, దానివల్ల చాలామంది ఈరోజు ఉన్నత స్థాయి వర్గాలతో పోటీపడి జీవించే హక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేమంతా ఎల్లవెల్ల ఈ భూప్రపంచం ఉన్నంతసేపు రుణపడి ఉంటుందని గొప్ప వ్యక్తి. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి జయంతిని ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకునే విధంగా మాకు అవకాశం దళిత సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. జై జై అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా లక్షపేట ఎన్ఎస్వై కాంగ్రెస్ మోటర్స్ వర్కర్స్ అందరూ వచ్చి ఒక అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి 9వ అనుకరణ ప్రకారం మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇవాళ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కూడా మన ప్రపంచ చరిత్రలోనే చాలా గొప్ప విషయం. ఈ యొక్క విషయాన్ని మనందరూ గమనించి అంబేద్కర్ గారికి అందరూ కూడా ఆశీస్సులు చేస్తానని చెప్తున్నాం. జై జై కాంగ్రెస్. మా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మొత్తం భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశంలో పుట్టడమే మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగం వారు మనకు కల్పించారు, రాజ్యాంగ హక్కులు కల్పించారు. మరి ఈరోజు
లేని లోటు ఈరోజు మనందరి మీద ఉన్నది. మరి వారి ఆశయాలను మనమందరము కలిసి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరి కొంతమంది ఆ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి వేరే రాజ్యాంగం తీసుకొచ్చి కుట్రలు జరుగుతున్నాయి. మరి మీ భారతదేశ ప్రజలకు ఒకటే ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మనమందరము కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో తీసుకురావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, మన రాజ్యాంగానికి రక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నదని ఈ సభాముఖంగా మీకు తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు గౌరవనీయులు మరియు ఏదైతే మీడియా మిత్రులు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై పిఎస్. ఏదైతే అంబేద్కర్ జయంతి పండుగలలో భాగంగా ఈరోజు లక్ష్మీపేట పట్టణంలో వారి విగ్రహానికి పూలమాల వేసి మరి ఏదైతే ఈ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి వారు ఇచ్చిన ఫలితాలను ఈరోజు మనందరం కూడా మరి వాటిని ఆశిస్తున్నాం, వాటిని అనుభవిస్తున్నాం. కాబట్టి వారికి ఎంత సేవ చేసినా కూడా మనం ఏ రకంగా చెప్పినా కూడా వారికి మరి తక్కువ చేసినట్టే. కాబట్టి ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కూడా రాబోయే రోజులలో అధిక సంఖ్యలో ఇలానే సంఘటితంగా ఉండి సొసైటీలో డెవలప్మెంట్ కొరకు ప్రయత్నిస్తూ ఇంకా అధిక మెట్లు ఎక్కాలని ఆకాంక్షిస్తూ ఈ పట్టణ, ఈ జిల్లా, భారతదేశ వాసులందరూ కూడా మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భీమ్.